నమస్కారం. ఎన్నికల ప్రత్యేక కథనాల సమాహారం పోరు తెలంగాణకు స్వాగతం. ఎన్నికల రణక్షేత్రానికి తెలంగాణ సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ఊపందుకుంది. 3వ తేదీ నుంచి నామినేషన్ల ఘట్టంతో ప్రారంభమయ్యే క్రతువు వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. 3 కోట్లకు పైగా రాష్ట్ర ఓటర్లు తమ తీర్పును ఈ నెల 30వ తేదీన ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఎన్నికల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రలోభాల పర్వంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నగదు, బంగారం, మద్యం, కానుకలను స్వాధీనం చేసుకున్నారు. నోటిఫికేషన్ నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కనుంది. రాష్ట్ర 3వ శాసనసభ ఏర్పాటు కోసం ఎన్నికల పండగ ప్రారంభమైంది. 2019 జనవరి 17వ తేదీన కొలువు తీరిన తెలంగాణ 2వ శాసనసభ గడువు 2024 జనవరి 16తో ముగియనుంది. దీంతో కొత్త శాసనసభను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. 3వ అసెంబ్లీ ఏర్పాటు కోసం ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండో ఎన్నికలివి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో మొదటి శాసనసభ కొలువు తీరింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల తర్వాత రెండో అసెంబ్లీ ఏర్పాటైంది. తాజాగా 3వ శాసనసభ ఏర్పాటు కోసం ఈసీ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు గడువుంటుంది. 13వ తేదీ నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా 15 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 3వ తేదీన చేపడతారు. శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహకాలు, ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఎన్నికల దృష్ట్యా ఈ ఏడాది 2 విడతలుగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గత నెల 4వ తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,17,00,000కు పైగా ఉంది. ఓటు హక్కు దరఖాస్తు గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అనుబంధ జాబితాను ఈ నెల 10వ తేదీన ప్రకటించనున్నారు. ఓటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 32,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులతో పాటు మరో 13 కేటగిరీల వారికి కూడా ఈ మారు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. దీంతో పాటు దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కూడా అమలు చేయనున్నారు. మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు భారత రాష్ట్ర సమితి పక్కా వ్యూహాలతో ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హోరెత్తించిన మంత్రులు పార్టీ కార్యక్రమాలలోనూ దూకుడు పెంచారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులు మేనిఫెస్టో విడుదల ప్రకటించిన కేసీఆర్ వెంటనే ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని అనర్థాలే జరుగుతున్నాయంటూ ప్రజలకు వివరిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని పదునెక్కిస్తున్నారు. స్వరాష్ట్రంలో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన గులాబీ పార్టీ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టింది. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. 2023 ఏడాది ప్రారంభమైన వెంటనే ఎన్నికల దిశగా భారత రాష్ట్ర సమితి కార్యాచరణ ప్రారంభించింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచింది. మరోవైపు సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, కమిటీల నియామకం వంటి కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ పెంచుతూ వచ్చారు. 2018 ఎన్నికల మాదిరిగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిచ్చిన భారాస ఆగస్టు 21న 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి గత ఎన్నికల వ్యూహాన్ని అనుసరించింది. అభ్యర్థులందరూ వెంటనే ప్రచారంలోకి దిగిపోయారు. కేసీఆర్కు కొన్ని రోజులు జ్వరం రావడంతో కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలతో ప్రచారానికి మరింత ఊపు తెచ్చారు. ఇద్దరూ కలిసి సుమారు 70 నియోజకవర్గాల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. బహిరంగ సభల్లో రాజకీయ ఆరోపణలు, ఎదురుదాడులతో వేడిని పెంచారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే భారాస మరింత దూకుడు పెంచింది. అక్టోబర్ 15న గులాబీ దళపతి కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారు. అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు.
గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా కేసీఆర్ హుస్నాబాద్లో ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 15 నుంచి 18 వరకు మొదటి విడతలో హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్లో ప్రజాశీర్వాద సభలు నిర్వహించిన కేసీఆర్ బతుకమ్మ, దసరా సందర్భంగా కొన్ని రోజులు విరామం ఇచ్చారు. అక్టోబర్ 26 రెండో విడత పర్యటనలు ప్రారంభించిన గులాబీ దళపతి రోజూ 3 సభల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 8 వరకు ప్రజాశీర్వాద సభలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో సభలకు కేసీఆర్ హాజరు కానున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు సైతం పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూనే చేరికలపైన భారాస దృష్టి పెట్టింది. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో పలువురు నేతలు పార్టీని వీడితే ఇందుకు కౌంటర్గా ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతల్ని ఆకర్షిస్తోంది. రోజుకు ఒకరిద్దరు నేతలను పార్టీలో చేర్చుకుంటూ గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతోంది. పలు నియోజకవర్గాల్లో భగ్గుమన్న అసమ్మతి, అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. వేములవాడలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు నచ్చజెప్పిన కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. స్టేషన్ ఘనపూర్లో పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. రాజయ్యను రైతు బంధు సమితి అధ్యక్షుడిని చేశారు. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి పల్లా రాజేశ్వర్ రెడ్డితో సర్దుబాటు చేశారు. తాండూరు టికెట్ దక్కగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చి పార్టీ వేడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్, రాతోడు బాపురావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మోత్కుపల్లి నరసింహులు, నేతి విద్యాసాగర్, వీరేశం, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, పటాన్ చెరు నేత నీలం మధు, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్, కార్పొరేటర్ పూజిత తదితరులు భారాసాను వీడారు. ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టిన భారాస కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్, కె తిరుపతి రెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డికి గులాబీ కండువా కప్పింది. భద్రాద్రి, నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షులు చిన్న సత్యనారాయణ, రమాదేవిని భారాసలో చేర్చుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గం నేతలు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరారు. ఉద్యమకాలంలో కీలకంగా ఉన్న నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏపూరి సోమన్న, దరువు ఎల్లన్న, సత్యనారాయణ రెడ్డి వంటి ఉద్యమ నేతలు భారాసలో చేరారు. కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల ప్రకటన పూర్తయితే మరికొందరు కీలక నేతలు పార్టీలో చేరనున్నట్లు భారాస వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ భరోసా పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను గులాబీ శ్రేణులు ఇంటింటికి తీసుకెళ్తున్నారు. ఈసారి కొత్తగా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త పథకం ప్రవేశపెడతామని ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా ప్రయోజనం కలుగుతుందని వివరిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. 400 రూపాయలకే సిలిండర్, పేద మహిళలకు 3000 రూపాయల భృతి, స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను 2016 రూపాయల నుంచి దశల వారీగా 5 ఏళ్లలో 5,000కు పెంపు, దివ్యాంగులకు 4,000 రూపాయల పింఛన్ 6,000 రూపాయలకు పెంచుతామన్న హామీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాలు ఓటర్లను ఆకర్షిస్తాయన్న ధీమా భారాసలో కనిపిస్తోంది. రైతు బంధు దశల వారీగా 16,000కు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంపు, హైదరాబాద్లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలు, అసైన్మెంట్ భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేత, అగ్రకులాల పేదలకు గురుకులాలు, అనాథ పిల్లలకు ప్రత్యేక విధానం, సిపిఎస్ రద్దుపై అధ్యయనం చేసేందుకు కమిటీ వంటివి కేసీఆర్ భరోసాలో కీలక హామీలుగా ప్రచారం చేస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్న భారాస కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. నియోజకవర్గానికి ఒక వార్ రూమ్తో పాటు రాష్ట్ర స్థాయిలోనూ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఓటర్లను 3 కేటగిరీలుగా విభజించింది. కార్యకర్తలు ఖచ్చితంగా భారాసకే ఓటు వేస్తారని భావించేవారు ఏ కేటగిరీలో, ఏ పార్టీకి వెయ్యాలో తేల్చుకోలేని ఓటర్లను బి కేటగిరీగా విభజించింది. సి కేటగిరీలో ఇతర పార్టీల కార్యకర్తలు భారాసకు ఓటు వేయరని భావించేవారని డి కేటగిరీలో చేర్చింది. ఒక్కో కేటగిరీ ఓటర్లకు ఒక్కో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయనున్నారు.
4 కేటగిరీల ఓటర్లను వివిధ స్థాయిల్లో ఒప్పించి తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి అస్త్రాలు అవసరమో వార్ రూంలో వ్యూహరచన చేస్తున్నారు. వార్ రూంలలో పొలిటికల్, మీడియా, క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి వేర్వేరుగా బాధ్యతలు అప్పగించారు. ఓవైపు 9.5 ఏళ్ల పాలనా ఫలాలను వివరిస్తూ మరోవైపు ప్రత్యర్థులపై, ప్రధానంగా కాంగ్రెస్పై భారాస ఎదురుదాడి చేస్తోంది. అభ్యర్థుల నుంచి అధినేత వరకు తాము చేసింది చెబుతూ, చేయబోయేవి హామీ ఇస్తూ కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ ప్రసంగిస్తున్నారు. ఢిల్లీ బానిసలు, గుజరాత్ గులాంలు కావాలా, పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కావాలా అంటూ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు ముందుకు వేస్తుంది. భాజపా, భారాస పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే అన్ని వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అన్ని వర్గాలను ఆకట్టుకునే రీతిలో మేనిఫెస్టో తయారీలో నిమగ్నమైంది. ఇప్పటికే ప్రకటించిన డిక్లరేషన్లు, చేయూత పెన్షన్ల పథకం, 6 హామీల గ్యారంటీలను గడప గడపకు తీసుకెళ్తోంది. సీనియర్ నాయకులు ఐక్యత చాటుతున్నారు. రాహుల్, ప్రియాంక ఖర్గేలతో పాటు జాతీయ స్థాయి నాయకులను ప్రచారాన్ని పదునెక్కిస్తున్నారు. రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఇచ్చామంటున్న కాంగ్రెస్ 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమే చవిచూసింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు, వ్యూహాల్లో పొరపాట్లను సరిదిద్దుకున్న చేయి పార్టీ ఈసారి బలంగా బరిలోకి దూసుకొచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలనే కసితో నాయకులంతా అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడుతున్నారు. కొన్ని నెలల క్రితం వరకు భారాస వర్సెస్ భాజపాగా ఉన్న పరిస్థితి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించటంతో ఒక్కసారిగా మారిపోయింది. కన్నడ ఫలితాలు వెలువడినప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. రాహుల్ గాంధీ రాష్ట్రంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మంచి ప్రభావం చూపింది. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభయహస్తం నినాదంతో ప్రకటించిన 6 గ్యారెంటీలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. యువ, రైతు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు మరింత బలం చేకూర్చాయి. 6 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లడంతో కాంగ్రెస్ కు కొత్త ఊపు వచ్చినట్లయింది. ఇటీవల వచ్చిన కొన్ని సర్వేల్లో అధికారం హస్తానికే దక్కుతుందనే అంచనాలు కాంగ్రెస్ లో జోష్ నింపాయి. కర్ణాటకలో కాషాయ దళం ఓటమి సహా బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో కేసీఆర్ ఓటమి లక్ష్యంగా భాజపాలో చేరిన నాయకులు చేయి పార్టీ వైపు చూశారు. భారాసాలో టికెట్ దక్కని అసంతృప్త నేతలు, తటస్థులు కాంగ్రెస్ గూటికే చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కలిసి వచ్చింది. భారాస సిట్టింగ్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సహా మాజీ ఎమ్మెల్సీలు కీలక నాయకుల చేరికతో కాంగ్రెస్ నూతనోత్సాహం ఉరకలెత్తింది. కేసీఆర్ ను గద్దెదింపడమే లక్ష్యంగా భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ఆయన కుమారుడు వంశీ కాంగ్రెస్ లో చేరారు. కొత్త నేతలతో పాటు పార్టీని వీడిన వాళ్లు తిరిగి రావడంతో కాంగ్రెస్ బలంగా ఎన్నికల రణక్షేత్రంలో నిలబడింది. భారాసాను బలంగా ఢీకొట్టేందుకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తే చేసింది. టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 1000కి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్ని వడబోసిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ మురళీధరన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీకి 300 మంది పేర్లను సూచించింది. గెలుపు అవకాశాలు, పార్టీ విధేయత, సర్వేలు ప్రతిపాదికగా సుదీర్ఘ వడపోతల అనంతరం అక్టోబర్ 15న 55 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు ఉండడంతో మొదటి జాబితాపై పెద్దగా అసమ్మతి బయటపడలేదు. ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, నాగర్ కర్నూల్ లాంటి నియోజకవర్గాల్లో అసమ్మతి చెలరేగింది. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పార్టీని వీడి భారాసాలో చేరారు. కొందరు నాయకుల్ని రాష్ట్ర నాయకత్వం బుజ్జగించింది. రెండో జాబితాలో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగింది. అసమ్మతి నేతలు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ రెబల్స్ గా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసిన తమకు కాకుండా రాత్రికి రాత్రి పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన 100 మంది అభ్యర్థుల్లో 28 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన 4 సభ్యుల సమన్వయ కమిటీ ఏఐసీసీ
పంపిన ప్రత్యేక పరిశీలకులు అసంతృప్తి నేతల్ని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. జడ్చర్ల టికెట్ ఆశించి భంగపాటుకు గురైన ఎర్రశేఖర్, జూబ్లీహిల్స్ టికెట్ దక్కని విష్ణువర్ధన్ రెడ్డి బారాసాలో చేరారు. మహేశ్వరం టికెట్ ఆశించి నిరాశకు గురైన పారిజాత నరసింహారెడ్డి, ఎల్బీ నగర్ లో టికెట్ దక్కని మల్రెడ్డి రామిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, నర్సాపూర్లో గాలి అనిల్ కుమార్ పార్టీపై గుర్రుగా ఉన్నారు. మూడో జాబితాతో అసంతృప్తి చెలరేగకుండా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ముందుగానే నేతలను బుజ్జగిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ సహా నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. 6 గ్యారంటీలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లడంతో మేనిఫెస్టో పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉద్యోగులు, నిరుద్యోగులు సహా భారాస పాలనలో అసంతృప్తితో వర్గాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. శ్రీధర్ బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ వివిధ వర్గాలతో సమావేశమై వారి ఆకాంక్షలకు దర్పణం పట్టేలా ఎన్నికల హామీలను రూపొందిస్తోంది. బూత్ స్థాయిలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు కర్ణాటక వ్యూహంతో ముందుకెళ్తోంది. భారాస ప్రభుత్వంలో పథకాలను దక్కని వారిని గుర్తించి హస్తం గుర్తుపై ఓటు వేయించుకునేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభలతో జనంలోకి చొచ్చుకెళ్లేలా పీసీసీ ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోంది. బస్సు యాత్ర, పాదయాత్రలతో ప్రచారాన్ని పదునెక్కిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారాస అగ్రనేతలు చేస్తున్న విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు దీటైన బదులిస్తున్నారు. సర్వశక్తులు ఒడ్డుతున్న చెయ్యి పార్టీ ఈసారి తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పక్కా వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలో కొట్లాడుతోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాషాయ దళం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఒకవైపు అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూనే మరోవైపు ఎన్నికల వ్యూహాలు, బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. 9 ఏళ్లలో కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూనే భారాస సర్కార్ పాలనా వైఫల్యాలు ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తోంది. రాష్ట్రంలో 54% ఉన్న బీసీ ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా కాషాయ దళం బీసీ నినాదంతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. 40 సీట్లను వారికి కేటాయించాలని యోచిస్తోంది. కాంగ్రెస్, భారాస పార్టీల బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే వ్యూహంలో భాగంగా అధికారంలోకొస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని భాజపా జాతీయ నాయకత్వం ప్రకటించింది. అధికార భారాస 22 మంది బీసీలకు టికెట్లు కేటాయించింది. ఆ సామాజిక వర్గంలో మొత్తం 136 కులాలుండగా అందులో 6 కులాలకు అవకాశం కల్పించింది. దీంతో జనాభాలో 54% ఉన్న బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తే కలిసొస్తుందన్న యోచనలో భాజపా ఉంది. ఇప్పటివరకు భాజపా 2 జాబితాల్లో 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 52 అభ్యర్థుల్లో 19 టికెట్లు బీసీలకు కేటాయించింది. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్న భాజపా మేనిఫెస్టోను భారాస, కాంగ్రెస్కు ధీటుగా రూపొందించాలని యోచిస్తోంది. ఎన్నికల ప్రణాళికకు ఇంద్రధనస్సు అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. 7 ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే గ్యారంటీగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించనుంది. అందులో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు, మహిళలు, యువత, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితాతో పాటు ఎన్నికల ప్రణాళికను సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలమూరు గడ్డ నుంచి తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించి 3 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ జ్యోతి ఇప్పటికే ఒక దఫా ఎన్నికల ప్రచారం చేశారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి, తెలంగాణకు కేటాయించిన నిధులను ప్రజలకు వివరిస్తూనే భారాస సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మరో 3 సార్లు రాష్ట్రానికి రానున్నారు. ప్రధానితో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దండయాత్ర చేయనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన భాజపా అధికార భారాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ భారాసకు గట్టి పోటీని ఇచ్చింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత భాజపా గ్రాఫ్ గాడి తప్పినట్లు కనిపించింది. పలువురు నేతలు సైతం పార్టీని వీడారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల నగారా మోగడంతో భాజపా బీసీ నినాదంతో ముందుకెళ్తోంది. అగ్రనేతల ప్రచారం బీసీ ముఖ్యమంత్రి హామీ ఎన్నికల్లో కలిసొస్తుందని కాషాయ దళం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు మిగతా పార్టీలు కూడా శ్రమిస్తున్నాయి. వామపక్షాలు, బీఎస్పీ, వైతేపా వంటి పార్టీలు ఓట్ల బరిలో సత్తా చాటి శాసనసభలో అడుగుపెట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల యుద్ధంలోకి దిగింది. ఇప్పటికే 63 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచార పర్వంలో తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాంగ్రెస్తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై సిపిఐ, సిపిఎం వేచి చూస్తున్నాయి. చెయ్యి పార్టీతో చర్చలు విఫలం కావడంతో అన్ని చోట్ల పోటీ చేసేందుకు వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైతేపా పావులు కదుపుతోంది. భారాస, కాంగ్రెస్, భాజపా ఎన్నికల పోరులో హోరాహోరీగా తలపడుతుండగా మిగతా పార్టీలు కూడా మేము సైతం అంటూ ముందుకొస్తున్నాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరి ఆ పార్టీకి కొత్త ఊపు తెచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆర్ఎస్పీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బస్సు యాత్రతో జనంలోకి వెళ్లిన ఆయన గ్రూప్ 1 పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్య సహా భారాస సర్కార్ విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నారు. తొలుత కాంగ్రెస్తో పొత్తు ఉంటుందని భావించినా ఆ అంచనాను తలకిందులు చేస్తూ బీఎస్పీ ఒంటరిగానే బరిలో దిగింది. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే 2 విడతల్లో 63 మంది అభ్యర్థుల్ని ప్రకటించి మూడో జాబితా కోసం కసరత్తు చేస్తోంది. వరంగల్ ఈస్ట్లో ట్రాన్స్జెండర్ పుష్పితలయకు అభ్యర్థిగా అవకాశమిచ్చి అందరి దృష్టి ఆకర్షించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లపై బీఎస్పీ దృష్టి పెట్టింది. సిర్పూర్, కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. తాను స్థానికేతరుణ్ణి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే కొనేరు కొనప్ప చేసిన విమర్శలకు స్పందించిన ఆర్ఎస్పీ కాగజ్ నగర్లో సొంత ఇల్లు కొనుగోలు చేశారు. తాను పుట్టింది ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్లోనైనా మరణించేది మాత్రం సిర్పూర్ గడ్డపైనేనని ప్రకటించిన ఆర్ఎస్పీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వామపక్షాలు కాంగ్రెస్తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై వేచి చూస్తున్నాయి. కాంగ్రెస్ ఒకవేళ చెయ్యిస్తే ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిపిఐ, సిపిఎం సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో షర్మిల నేతృత్వంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెరపైకి వచ్చింది. 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన షర్మిల ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉందనే భావనతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని షర్మిల చర్చలు జరిపారు. అయితే ఇందుకు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్లోని ఓ వర్గం గట్టిగా అడ్డుపడటంతో ఆ పార్టీ అధిష్టానం వెనక్కి తగ్గిందని సమాచారం. చెయ్యి పార్టీతో చర్చలు విఫలం కావడంతో నొచ్చుకున్న షర్మిల ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించారు. తొలుత ప్రకటించిన విధంగానే తాము ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు షర్మిల పార్టీ నుంచి అభ్యర్థుల ప్రకటన రాలేదు.